మనిషి తలతో ఉన్న గణేశుడు ఆలయం ఉందని మీకు తెలుసా? ఈ ప్లేస్‌లో గణేశుడు నర రూపంలో అంటే మనిషి రూపంలో కనిపిస్తాడు. గణేశుడికి ఏనుగు తొండం పెట్టకముందు ఎలా అయితే ఉండేవాడో అలా ఇక్కడ మనకి దర్శనం ఇస్తాడు. ఇలాంటి అరుదైన ఆలయం ఒక్కటే ఉంది. అది కూడా మన భారతదేశంలో తమిళనాడులో ఉంది. ఈరోజు ఈ ఆలయం గురించి డీటెయిల్‌గా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో ఉద్దేశం ఏంటి అంటే ఇలాంటి ఒక ఆలయం ఉందని తెలవడం కోసం మాత్రమే. ఈ ఆలయ స్థల పురాణం గురించి చెప్పే ఒక చిన్న ప్రయత్నం. చాలా జాగ్రత్తలు వహించి గర్భగుడిలో ఉన్న దేవుడిని చిత్రీకరించకుండా ఆలయ పరిసర ప్రాంతాలను మాత్రమే చిత్రీకరించడం జరిగింది. జై గణేష, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈరోజు వీడియో ఏంటి అంటే ఇప్పటి వరకు అసలు ఎవరు చూపెట్టలేని, ఏ యూట్యూబర్ కూడా చూపెట్టలేని వీడియోనైతే నేనైతే చూపిస్తున్నాను. అదేంటి అంటే వినాయకుడు, ఆ గణేశుడు అంటే మనిషి రూపంలో ఉండే ఫేస్ ఇప్పటికీ ఆ విగ్రహం, ఆ ఐడల్, ఆ దేవాలయము మన ఇండియాలోనే ఉంది. ఇది కూడా మన ఏషియాలోనే ఉన్న ఏకైక ఒక టెంపుల్ అనమాట. ఇలాంటి టెంపుల్ ఎక్కడ కూడా లేదు. ఇక్కడ ఆ గణేశుడు, ఆ వినాయకుడు ఏనుగు తొండ రూపంలో కాకుండా మనకి మనిషి రూపంలో కనిపిస్తూ ఉంటాడు అనమాట. సో ఇప్పటికీ కూడా ఆ విగ్రహం అనేది ఇప్పటికీ పూజలు అందుకుంటా ఉన్నది. ఈ ఆలయము తిలతరపనపురి అనే ఊరిలో ఉంటుంది. నియర్ బై మెయిన్ సిటీ ఏంటి అంటే పూందోట్టం అని చెప్పేసి ఊరైతే ఉంటుంది. అక్కడ మీకు రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. మీరు అక్కడికి వచ్చేసి ఇక్కడికైతే రావచ్చు ఈ ఆలయానికి. నేను ఈ ఆలయానికి ఎలా వచ్చానంటే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ అయితే ఎక్కాను. అది కూడా తిరుచి ఎయిర్పోర్ట్కి. దాదాపు ఒక గంటన్నర జర్నీ తర్వాత నేనైతే తిరుచి ఎయిర్పోర్ట్లో దిగాను. దీనిని ట్రిచి అని పిలుస్తారు, లేదా తిరుచిరాపల్లి అని కూడా పిలుస్తారు. తిరుచి ఎయిర్పోర్ట్ నుంచి నేను ఒక సెల్ఫ్ డ్రైవ్ కార్ ఒకటి రెంట్కైతే తీసుకొని దాదాపు ఒక 140 కిలోమీటర్లు ట్రావెల్ అయితే చేసి ఫైనల్గా ఈ ఆలయం దగ్గరికి అయితే చేరుకుంటున్నాను. ఈ ఆలయంలో ఇక్కడ దీన్ని ముక్తీశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ముక్తీశ్వర స్వామి అని కూడా ఉంటారు. సో అంటే శివుడు అనమాట. దాని తర్వాత స్వర్ణవెల్లి తాయారు అమ్మవారు కూడా ఉంటారు. వారితో పాటు మనకి ఆది వినాయక స్వామి వారు కూడా ఇక్కడైతే మనకైతే భక్తులకి దర్శనం అయితే ఇస్తారు. అసలు మీకు స్టోరీ తెలుసుకుంటే మన పురాణాల ప్రకారం ఏంటి అంటే పార్వతీదేవి ఒకరోజు స్నానానికి వెళ్తుండేటప్పుడు తన ఒంటి మీద నలుగు పిండి అని చెప్పి పూసుకుంటారు కదా, ఆ నలుగు పిండితోటి ఒక అందమైన ఒక బాలుని అయితే సృష్టిస్తుంది అనమాట. ఆ బాలుడు ఎవరో కాదు, మన గణేశుడు. ఆ గణేశుడిని కాపలా అయితే పెడుతుంది. అప్పుడు ఆ పార్వతీదేవి ఎవరైతే ఉన్నారో స్నానానికి వెళ్తుందనమాట. ఎవరిని రానికుండా నువ్వైతే కాపలా ఉండి చిన్న బాబు అని చెప్పేసి అయితే అక్కడ కాపలా అయితే పెడుతుంది గణేశుడిని. అదే టైంలో ఈ కైలాసానికి మన శివుడు అయితే వస్తూ ఉంటాడు. శివుడు వచ్చినప్పుడు ఆ శివుణ్ణి ఈ గణేశుడు ఎలో చేయడం అనమాట. అక్కడ మా అమ్మగారు ఇలా ఉన్నారు, ఎవరిని ఎలో చేసేది లేదు, దారి వదిలేది లేదు అని చెప్పేసి అంటే, లేదు నేను వెళ్తాను, అసలు నువ్వెవరు నన్ను ఆపడానికి, నేను కొత్తగా చూస్తున్నాను అది ఇది అని చెప్పేసి ఆ పరమశివుడికి ఇంకా గణేశుడికి మధ్య ఒక మాట వాగ్వాదం అనేది జరుగుతుంది. ఈ వాగ్వాదంలో ఏమవుతుందంటే ఆ పరమశివుడికి కోపం వచ్చేసేసి తన త్రిశూలం ఉంటుంది కదా, ఆ త్రిశూలంతో అయితే ఆ గణేశుడి తల మొండాన్ని అయితే వేరు చేస్తాడనమాట. ఆ వేరు చేసిన తర్వాత పార్వతీదేవికి చాలా కోపం వచ్చేసేసి, మీరు అలా ఎలా చేస్తారు, నా కుమారుణ్ణి, నా బాలుని మీరు చంపేశారు, మా బాలుడు ప్రాణం ఎలా అయినా కావాలి అని చెప్పేసి అయితే బాగా కోపంతో రగిలిపోతుంది, చాలా కూడా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు శివుడికి ఏం చేయాలో అర్థం కాక ఒక ఆలోచన అయితే చెప్తాడు. తన చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళ గణాలు అంటారు, వాళ్ళని ఆ గణాలకి చెప్తారు, ఉత్తరం వైపు పడుకొని ఉన్న జీవి ఎవరైతే ఉంటారో ఆ జీవిని తీసుకొని వచ్చేసేయండి, ఆ తల మొండాన్ని తీసుకొని వచ్చేసేయండి అని చెప్తారు. అప్పుడు ఆ గణాలందరూ వెళ్తూ ఉండగా ఉత్తరం వైపు పడుకొని ఉండగా ఫస్ట్ మొదటి ప్రాణి ఏం కనిపిస్తుందంటే వాళ్ళకి ఒక ఏనుగు కనిపిస్తూ ఉంటుంది, ఏనుగు పిల్ల. ఆ ఏనుగు పిల్లని కనిపించగానే ఆ పిల్ల మొండాన్ని తీసుకొని వచ్చి ఆ తల భాగాన్ని తీసుకొని వస్తారు. ఇంకా చేసేది ఏం లేక ఆ పరమశివుడు ఆ ఏనుగు తల ఏదైతే ఉంటుందో మన ఈ గణేశుడు కదా, బాల గణేశుడు, తన గణేశుడికి మెడ పైన అయితే ఈ ఏనుగుని అయితే పెట్టేశాడు అనమాట. అప్పుడు మనకి ఈ ఏనుగు రూపంలో ఉన్న వినాయకుడు అయితే మనకైతే రూపాన్ని అయితే దర్శనం అయితే ఇస్తాడు. కానీ దానికంటే ముందు అసలు మనిషి రూపంలో ఉన్న వినాయకుడు, మనిషి రూపంలో ఉన్న గణేశుడు ఆలయం కూడా ఇప్పటికీ ఉంది. ఇప్పటికి కూడా పూజలు అనుకుంటుంది. అది ఎక్కడో కాదు, మన ఇండియాలో తమిళనాడులో ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే స్వామివారు ఇక్కడ కనిపించే విధంగా సేమ్ అలానే ఉంటారు. అది కూడా మనిషి రూపంలో మీకైతే దర్శనం అయితే ఇస్తారు. ఇంకా ఇక్కడ ముక్తీశ్వర స్వామివారు, స్వర్ణవెల్లి అమ్మవారు, గణేశుడు ఇక్కడ ఉంటారు. అంటే ఆది వినాయక స్వామివారు ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కనిపించే ఆది వినాయక స్వామివారు, స్వర్ణవెల్లి అమ్మవారు, ఇంకా ముక్తీశ్వర స్వామివారు మీకు దర్శనం ఇస్తారు.
ఈ ఆలయం ఉన్న ప్రదేశానికి సాక్షాత్తు ఆ శ్రీరాముల వారికి సంబంధం ఉంది. అదేంటి అంటే శ్రీరాముడు తండ్రి దశరథ మహారాజు గారు చనిపోయినప్పుడు అతనికి ముక్తిని ప్రసాదించడం కోసము శ్రీరాముల వారు ఎన్నో ప్లేసులు తిరిగి చాలా చాలా ప్రదేశాలు తిరిగి పిండాలు అనేవి పెడతాడు. ఎక్కడ చూసినా సరే ఆ పిండాలు ఏమవుతాయంటే పురుగుల్లాగా మారిపోతాయి. దీనికి చాలా బాధపడిన ఆ శ్రీరాముల వారు ఏం చేయాలో అర్థం కాక చివరగా ఆ పరమశివుని అయితే ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ పరమశివుడు ఈ ప్రదేశాన్ని సూచిస్తాడు. ఆ పరమశివుడు చెప్పినట్లుగానే శ్రీరాముడు ఈ ప్రదేశంలో తన తండ్రి గారైన దశరథ మహారాజుకి పిండ కార్యక్రమాలు పితృదోషం కోసం అయితే ఇక్కడ పిండాలను అయితే పెడతాడు. 4 పిండాలు పెట్టగానే అవి ఏ పురుగులు రాకుండా అవి వెంటనే 4 లింగాలుగా మారిపోతాయి. ఈ విధంగా శ్రీరాముడు తండ్రి దశరథ మహారాజు ముక్తిని అయితే పొందుతాడు. ఇలా ముక్తిని పొందడం వల్ల ఇక్కడున్న స్వామివారిని ముక్తీశ్వర స్వామిగా పిలుస్తూ ఉంటారు. అంటే ప్రజలకి భక్తులకి దర్శనం అయితే ఇస్తారు. అండ్ చాలామంది ఇక్కడ పితృదోషాలు అయితే చేసుకుంటారు. పితృదోషాలు చేసుకోవడానికి మన దేశంలో 7 ప్లేస్లు అయితే ఉన్నాయి. మీరు నార్మల్గా చూసుకుంటే కాశీ, రామేశ్వరము, గయా, త్రివేణి సంగమం అలాంటి ప్లేస్లు ఉంటాయి కదా. అలాంటి ప్లేస్లో ఈ తిల తర్పణపురి కూడా పితృదోషాలు పోవడానికైతే ఒక ప్లేస్ అని చెప్పి నమ్ముతూ ఉంటారు. ఈ ప్రదేశంలో చాలామంది వచ్చి వాళ్ళ పితృదోషాలు అనేవి నివారించుకుంటారు. శ్రీరాముడు పిండాలు పెట్టినప్పుడు 4 లింగాలుగా మారతాయని చెప్పాను కదా. ఇప్పటికీ ఆ శివలింగాలు ఈ ఆలయంలోనే ఉన్నాయి. సాధారణంగా అమావాస్య రోజున తర్పణ కార్యక్రమము ఇక్కడ నిర్వహించబడుతుంది. చాలా మంది వచ్చేసి పితృదోషం నివారించుకోవడం కోసము ఇక్కడ తర్పణ కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు. సాధారణంగా చెప్పుకునే విషయం ఏంటి అంటే చుట్టుపక్కల వారు ఈ ఆలయానికి రావడం అనేది చాలా సాధ్యం కాని పని అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఆలయం దర్శన సమయాలు వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అయితే ఈ ఆలయం తెరవబడి భక్తులకైతే దర్శనానికైతే ఉంటుంది. ఇంకా ఈ ఆలయం చుట్టుపక్కల మీరు సందర్శించుకోవాల్సిన ఆలయాలు చాలా ఉంటాయి. ఆది కుంభేశ్వర స్వామి ఆలయము, ఇంకా కుంభకోణము, తంజావూరు, గంగైకొండ, శ్రీరంగనాథ స్వామి ఆలయం కూడా ఈ చుట్టుపక్కలనే ఉంటాయి. అండ్ చిదంబర నటరాజ స్వామి ఆలయం కూడా ఈ ఆలయం పరిసరాల్లోనే చుట్టుపక్కలనే ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఆలయం సంబంధించిన చరిత్ర స్థల పురాణం అనేది ఇక్కడున్న పూజారి పంతులు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాంగ్వేజ్లో అంటే తమిళంలో చెప్తారనమాట. ఒకసారి మీరు వినండి. பார்வதிபதயே ஹர ஹர மகாதேவா தென்னாடுடைய சிவனே போற்றி எந்நாட்டவர்க்கும் இறைவா போற்றி திலதர்ப்பண பொறி ஈஷா போற்றி திலதை பதிவாள் திலகமே போற்றி போற்றி எம் பிரம்ம வேதாந்த விதோ வதந்தி பரம் பிரதானம் புருஷம் ததான்யே விஸ்வோத்கதே காரணமீஸ்வரம் வா தஸ்மை நமோ விக்ன விநாயகாய. இல்லாமல்ல திருவாரூர் மாவட்டம் அருகாமையில் உள்ள பூந்தோட்டம் கிராமம் வழியாக செதலபதி என்றும் கிராமத்தில் எழுந்தருள்பாலித்து வருகின்ற ஸ்ரீ சொர்ணவல்லம்பிகா சமேத முக்தீஸ்வர பெருமானுடைய திருமணி துணை கொண்டு இங்கிறது ஆதிவிநாயக பெருமான் அவர் சுவாமியினுடைய திருவருள் துணை கொண்டு மிகவும் அழகான முறையில் நித்திய நைமித்திய காமியாதி பூஜைகள் எல்லாம் மிகவும் அற்புதமான முறையில் நடந்தேறி வருகின்றது. இதில் இந்த ஸ்தலத்துக்கு என்ன பெயர் அப்படின்னா திலதர்ப்பணபுரி அப்படின்னு பெயர். எதனால் அந்த பெயர் வந்தது அப்படின்னு கேட்டிங்கன்னா, ராமர் 14 வருஷங்கள் வனவாசமானது போகிறார். அப்போ வனவாசம் போயின்னு இருக்கும்போது அப்பா பிதிருதோஷம் ஏற்பட்டு மாண்டு போயிடுறார். பிதிருதோஷம் அப்புறமா ஏற்படுறது. அப்புறமா அவர் பிதிருதோஷங்கள் ஏற்படும் எப்படின்னு கேட்டால், தன் குழந்தை தன்னுடைய இல்லை, நமக்கு செய்ய வேண்டிய காரியங்கள்லாம் எனக்கு முழுமையாக செய்து முடிக்கலை அப்படிங்கிறத ஒரு ஒரு ஏக்கமே பெரிய சாபமாக மாறி ராமருக்கு அந்த இதுவானது தோஷமானது ஏற்பட்டது. அப்படி ராமர் இங்கேருந்து இலங்கைக்கு சென்று கொண்டு இருக்கும்போது இந்த வழியாக அப்படியே வரார். அப்போ எல்லா இடத்துலையும் தன்னுடைய தகப்பனாருக்கு பிதிர்காரியங்கள் பிதிரு தோஷங்கள் எல்லாம் நிவர்த்தி செய்யும் பொருட்டு பிண்டங்கள் பிடித்து தானங்கள்லாம் வச்சுட்டு வந்துட்டுருக்கார். அப்போ இந்த வழியாக வந்துட்டுருக்க எல்லா இடத்துலையும் வைக்கிறார். எல்லா பிண்டங்களும் 4 பிண்டங்கள் மொத்தம் அவளுக்கு க்ஷத்ரிய வம்சங்கிறதுனால. அதனால தான் வேதத்தில் சொல்லும் போது மாத்ருதேவோ பவா, பிதிருதேவோ பவா, ஆச்சாரிய தேவோ பவா, அதித்தி தேவோ பவா என்று முழங்குவார்கள். அப்படியாக 4 பிண்டங்கள் பிடித்து வைக்கும்போது அந்த பிண்டங்கள் எல்லாம் புழுவாக மாறி தோன்றி காட்சி கொடுத்தது. அப்படி காட்சி கொடுத்தோடனே ராமபிரானுக்கு மனசில் ஏகப்பட்ட கஷ்டங்கள் வந்தது. உடனே சுவாமிகிட்ட எம்பெருமான தபஸ் பண்ணி இப்போ பரமேஸ்வரன்ட்ட போய் கேட்குறார். அப்போ
பரமேஸ்வர் சொல்கிறார், பூலோகத்தில் இந்த இடத்துல மந்தாரவனம்னு ஒரு க்ஷேத்திரமானது இருக்குது, அங்கே என்னோட திருமேனி இருக்குது, அங்கே வந்து உன்னுடைய நீற்றாக்கிடர் பிதிர் தோஷங்கள் எல்லாம் நிவர்த்தி செய்யும் பொருட்டு பின்னங்கள்லாம் கொடுத்து தானங்கள்லாம் கொடுத்து வழிபாடு பண்ணுப்பா அப்படின்னு சொல்கிறார். உடனே இந்த வழியாக வந்துட்டு இருக்கும்போது அப்படி இந்த வனம் அது பூந்தோட்டம் அப்படின்னு பூந்தோட்டமாக இருக்கான் ஒரே. அப்படி அங்கேருந்து உள்ளே வரும்போது இந்த ஊர் வந்து திலதைப்பதி அப்படின்னு ஒரு ஊர், மந்தாரவனம் அப்படின்னு ஒரு ஊர் பேர் இந்த ஊர் பேருக்கு. அப்போ சுவாமி தனிமையில் இருக்கும்போது அப்போ அந்த சுவாமிக்கு முன்னாடி மண்டி இட்டுண்டு திலதர்ப்பணங்கள் தர்ப்பணங்கள் தானங்கள் கொடுத்து பிண்டங்கள்லாம் பிடிச்சி வைக்கிறார். அந்த பிண்டங்கள்லாம் பிடிச்சி வச்சு வழிபாடு செய்யும்போது அப்போ அந்த எல்லா இடத்துலையும் புழுவாக போன அந்த பிண்டங்கள் இந்த ஊரில் மட்டும்தான் லிங்கமாக மாறி காட்சி கொடுத்தது. பிதிருக்களை வைத்து நினைத்து பிண்டம் பிடித்து வைத்ததனால் அந்த பிண்டங்கள் லிங்கமாக மாறியதனால் இதற்கு பிதிருலிங்கங்கள் அப்படின்னு பெயர். ராமர் மண்டிக்கிட்டு அந்த பிதிரு தோஷம் நிவர்த்தி செய்யும் பொருட்டு அந்த பிண்டமானது வைக்கிறார். அப்போ அந்த லிங்கமாக மாறி தோன்றி காட்சி கொடுத்து எல்லாமே தர்ப்பணங்கள் தானாதிகள்லாம் முடிந்து சுவாமியை போய் தரிசனம் பண்ணுறார். அதனால் சுவாமி என்ன சொல்கிறாராம், நீங்கள் வந்து தான் தர்ப்பணம் பண்ணியோ தானங்கள் பண்ணியோ பித்ருக்களை நினைத்து பிண்டங்கள் பிடித்து வைத்து அந்த பிண்டங்கள்லாம் லிங்கமாக மாறியதுனால உங்கள் அப்பா முக்தியானது அடையலைப்பா அப்படிங்கிறாராம். உடனே ராமர் கேட்குறார், நீ என்னப்பா நீ தானே சொன்ன இதேமாரி இங்கே வந்து பண்ணு அப்படின்னு, இப்போ நீனே வந்து இல்லைன்னு சொல்கிறீங்க, அப்புறம் எப்படி எதனால் அப்படின்னு கேட்கும்பொழுது அப்போ சுவாமி சொல்கிறார், எல்லாத்தையுமே நான் பண்ணேன் அப்படின்னு சொன்னால் பலன் கிடையாது அப்படிங்கிறார். நம்ம ஏதாவது தானங்கள் தர்மங்கள் ஏதாவது பண்ணோம் அப்படின்னா நான் தான் பண்ணேன்னு போய் பறைசாற்றி கொண்டிருந்தோம்னா அதுக்கு பலன் கிடையாது, அதனால் நீ கேளுப்பா நான் சொல்கிறேன் அப்படிங்கிறார். உடனே ராமர் கேட்குறார், சுவாமி சொல்கிறார், நீ பிதிருக்கெல்லாம் நினைத்து உங்கள் அப்பாவுக்கு முக்தி அடையணும் அப்படின்னு இந்த க்ஷேத்திரத்தில் வந்து பிண்டங்கள்லாம் பிடிச்சி அந்த பிண்டங்கள்லாம் லிங்கமாக மாறியதுனால உங்கள் அப்பா முக்தி அடையலை. நீ எப்போ இந்த க்ஷேத்திரத்துக்கு வரணும்னு நீ பிதிருதோஷங்கள்லாம் பண்ணணும்னு நினைச்ச இல்லையா, அந்த க்ஷணத்திலேயே உங்கள் அப்பா முக்தியானது அந்த சாம்ராஜ்யத்தை அடைஞ்சிட்டார் அப்படின்னு சுவாமி சொல்கிறார் இந்த க்ஷேத்திரத்தில். அதனால தான் சுவாமி என்னுடைய நாமாவை இன்னிலேருந்து நான் முக்தீஸ்வரர்னு வச்சுக்கிறேன் அப்படின்னு சுவாமி அப்போ சொல்லியிருக்கார். அதுலேருந்து முக்தீஸ்வரர். அம்பாள் பெயர் வந்து சொர்ணவல்லி தாயார் அப்படின்னு பெயர். அந்த பித்ருக்களை நினைத்து வைத்து தானங்கள்லாம் கொடுத்து மண்டிக்கிட்டு சுவாமிக்கு இதெல்லாம் பண்ணியிருக்கார். அந்த ராமருடைய அடிபாதத்தை இங்கே மட்டும்தான் பார்க்கலாம். அப்பேற்பட்ட பிரசித்தி பெற்ற ஸ்தலமானது இந்த திலதர்ப்பணபுரி அப்படின்னு. அந்த அமாவாசையானது அன்னைக்கு வந்து ஒன்றுமே முழுமையாக வெறும் நாளாக இருந்தது. அன்னைக்கு சுவாமி தர்ப்பணம் பண்ணுற நேரத்தில் சூரியனும் சந்திரனும் ஒன்றா மாறி அந்த நாளை வந்து நித்திய அமாவாசை அப்படின்னு இந்த க்ஷேத்திரத்துக்கு மட்டும் பெயர். நித்திய அமாவாசையாக இந்த க்ஷேத்திரத்தில் வச்சுருக்கார். அதனால் சுவாமி முக்தீஸ்வரர் என்று பெயர், அம்பாள் சொர்ணவல்லி தாயார்னு பெயர். இதுலேயும் மேற்கொண்டு இன்னொரு விஷயம் என்னன்னு கேட்டிங்கன்னா, இந்த சுவாமியினுடைய வெளிப்பக்கம் அபிமுகமாக மேற்கு முகமாக ஆதிவிநாயகரான இருக்கின்றார். விநாயகர் ரூபத்தில் மொத்தம் 51 கணபதிகள். முதல்ல ஆதி என்றால் முதலாக விநாயகர் தோன்றியவர் இந்த ஸ்தலத்தில். முதல்ல மனித முகத்தோட தான் தோன்றார், தட்சிணாமூர்த்தி போல இருப்பார் இந்த ஊர் விநாயக பெருமான். கையில் ஆனந்த முத்திரை அப்படின்னு பேர். இந்த கை ஊர்ஹஸ்தமாக தொடையில் வச்சுருப்பார், பின்னாடி பாசா அங்குசங்கள்லாம் வச்சுருப்பார். விநாயக பெருமான் தோற்றமே மனித முகமாக காட்சியளிக்கும். அப்படியாக இந்த விநாயக பெருமான் நரமுக கணபதி அப்படின்னு பெயர். இதற்கு பின்பு தான் அதில் இந்த கணபதியிலிருந்து தான் ஷோடச கணபதி அப்படின்னு பிரிக்கிறது. அந்த ஷோடச கணபதி அப்படின்னா கஜமுகத்தோட யானை முகத்தோட காட்சியளிக்கிறார். அதிலிருந்து பிரிஞ்சதுதான் 51 கணபதிகள். இவ்வாறாக அந்த விநாயகர் தோற்றங்களானது பிரிவு பெற்று இருக்கின்றது. அதில் முதல் ஆதி அப்படின்னா முதல்னு பெயர். சுவாமி கைலாசத்தில் அம்பாள் வந்து என்ன பண்ணுறா, ஸ்நானம் பண்ணுற போகிறதுக்காக தன்னுடைய சரீரத்திலிருந்து மஞ்சளை எடுத்து பிடிச்சி வச்சு விநாயக பெருமான் ரூபத்தை வர வச்சா. அதனால தான் நம்ம இன்றைக்குமே ஒரு விநாயகர் கணபதி ஹோமமாக இருந்தாலுமே கும்பாபிஷேகம் வரையந்தும் அது எதுவாக இருந்தாலுமே அந்த மஞ்சளை பிடிச்சி விநாயக பெருமான் அப்படின்னு மஞ்சள் விநாயகராக பிடிக்கணும் அப்படின்னு சொல்லியிருக்கு. அப்படி அந்த விநாயகர் ரூபமாக வந்தோன்னா அதுக்கு பின்பாக பரமேஸ்வருடைய போரிட்டு அப்புறமா சேதனை பண்ணி அப்புறமா அந்த விநாயகர் ரூபம் கஜ முகத்தை அடைக்கின்றார் அப்படிங்கிறத அதுக்கப்புறமா இந்த க்ஷேத்திரத்தில் வந்து மனித முகமாக காட்சியளிக்கதாக தோன்றுறது. அதனால் இந்த கோவிலில் வந்து 18 கால யாகசாலை பூஜைகளோடு வருகின்ற செப்டம்பர் மாதம் 4ஆம் தேதி 2025ஆம் தேதி மகா கும்பாபிஷேகமான நடைபெற உள்ளது. தமிழ்நாட்டிலேயே மிகப்பெரிய ஒரு பிரசித்தி பெற்ற ஒரு கும்பாபிஷேகம் 18 கால யாக பூஜைகளோடு இங்கே நடைபெற உள்ளது.
చాలా కొద్ది మంది మాత్రమే తెలుసు. నేను కూడా చాలా వెతికి మరి ఈ ఆలయాన్ని గురించి సంబంధించిన వీడియో అయితే పెడుతున్నాను. ఎక్కువ ఫుటేజ్ లేకపోవచ్చు, ఎందుకంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఈ ఆలయం చుట్టుపక్కల కూడా. అందుకే తీసినంత వరకు అయితే ఫోటో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేసి అయితే పెడుతున్నాను. మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కొత్త వీడియోస్ అయితే నేను మీకు వెతికి వెళ్ళి మరి అప్లోడ్ చేస్తూ ఉంటాను.